జగన్ గారు గెలిచేసినట్టేనంటారా? మీరు విన్నది కరెక్టే. జగన్ గారు గెలిచేసినట్టేనంటారా? ఎందుకంటానంటే ఇదేంట్రా బాబు, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఇప్పుడు గెలుస్తామేంటి, జగన్ గారు గెలిపేంటి అని మీరు కంగారు పడొద్దు. విషయం ఏంటంటే జమిలీ ఎన్నికలు వచ్చేసినట్టే అని కొంతమంది న్యాయవాదులు, అడ్వకేట్లు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కొంతమంది మాట్లాడుతున్నారు ఈ మధ్యలో. మీరు విన్నారా లేదా కానీ నేను విన్నా. మరి ముఖ్యంగా జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఎనీ టైం ఏదో టయాన్ని ఖచ్చితంగా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదో ఒక బాంబు వేయచ్చు. 2027లో జరిగిపోయిన ఎన్నికలు ఎవరో ఆశ్చర్యపోనవసరం లేదు. 2029 దాకానే ఉండాలని రూలేం లేదు. జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా ఒకవేళ పెడుతూ వస్తే కనుక 1 or 2 years ముందుకే ఎదరికి వస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దానికి ప్రిపేర్డ్ అయిపోండి అన్నట్టుగా ఆయన జడా శ్రవణ్ కుమార్ గారు చాలా వీడియోలో మాట్లాడుతున్నాడు. ఆయనతో పాటు చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే జమిలీ ఎన్నికలు వస్తాయి, జగన్ గెలిచేసినట్టేనా? ఎందుకన్నానండి మాట ఇప్పుడు ఎక్కువగా బాగా చర్చించుకున్న మాట అదే. ఎందుకంటే జగన్ గారు కూడా జనం ఎందుకు వస్తున్నారు, అసలు బాగా ఎక్కువగా చర్చించుకుంటున్న మాట ఏంటంటే జగన్ గారు కూడా జనం ఎందుకు వస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి చెప్తాను. అసలు విషయం ఏంటో నేను చెప్తా. లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటి, జగన్ గారు గెలిచేసినట్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోవద్దు. అందరూ చూస్తారు అది. ఫస్ట్ ఏదైనా లైక్ చేయండి. జగన్ గారు గెలిచేసినట్టేనా అంటే కనుక గెలుపు అంత సునాయాసం కాదేమో. ఎందుకంటే అలా అంటావేంటి, మరి జగన్ గారు కూడా చాలా మంది జనం వెళ్తున్నారుగా, జనం అసలు తండోపు వెళ్తున్నారు కదా. జగన్ గారి పర్యటనలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సుమారుగా 6 జరిగినాయి, 6, 5 జరిగినాయి. ఈ పర్యటనలో ఏ పర్యటన చూసుకొని ఇసుకైతే రాలినంతమంది జనం వచ్చారు జగన్ గారు కూడా. కాబట్టి ఆ ప్రాతిపదికను చూసుకున్నా సరే, ఆ లెక్కను చూసినా సరే జగన్ గారు గెలిచేసినట్టే కదా అని చాలా మంది మాట్లాడుతున్నారు. నేను అడుగుతా మిమ్మల్ని, అలా అనుకునే వాళ్ళంతా నేను మాట అడుగుతా, చెప్తారా? జగన్ గారు గెలిచేసినట్టయితే కనుక అంటే జగన్ గారి పర్యటనలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన 5 పర్యటనలు కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు, ఎన్ని పర్యటనలు అయినా సరే ఇసుకేస్తే రాళ్ళంతమంది జనం వచ్చి ఉండొచ్చు. అయినా కానీ గెలిచేసినట్టే అని అనుకుంటే పొరపాటే. ఏం చెప్తానంటే అలాగని చూస్తే కనుక 2024 ఎన్నికల్లో జరిగినప్పుడు ఏంటి, అంతకు ముందు యాక్షన్ క్యాంపెయిన్లో ఈ జనం ఏం జనం అండి, సిద్ధం సభలకు వచ్చిన జనం గుర్తుందా మీకు? సిద్ధం సభలకు వచ్చిన జనం అసలు ఎస్కేస్తే సముద్రం ఈనట్టుగా, ఆకాశంలో నక్షత్రాలని కిందకు వచ్చినట్టుగా అంతమంది జనం అయితే కనుక సిద్ధం సభలకే వచ్చిన విషయం మీలో ఎవరికైనా గుర్తుందా? మరి ఆ జనం ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఆ జనమంతా ఏమయ్యారు? మరి వాళ్ళంతా ఓట్లేదా? మరి ఓట్లేస్తే జగన్ ఎందుకు ఓడిపోయినట్టు? కాబట్టి జనాలను చూసి నమ్మి మోసపోవద్దు, ఇది నేను చెప్తున్నా. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తాడు అనుకుంటే పొరపాటే రాజకీయంలో. అంటే కనుక మీరు చాలా మంది నా మాటకి మీరు అడ్డొచ్చి మీలో చాలా మంది అనుకోవచ్చు, లేదు లేదు జగన్ గారు కూడా వచ్చిన జనమంతా కూడా జగన్ గారికి ఓట్లేశారు అని అంటారు. మరి గెలిపేది అని అంటే మీరేం చెప్తారంటే, ఏమిలా జనాలు ఓట్లేశారు కానీ ఈవీఎం ట్యాంపరింగ్లు చేశారు, అందుకనే దీన్ని ఈవీఎం ప్రభుత్వాన్ని పిలుస్తున్నాం మేము అని మీరు అనొచ్చు. ఏదైనా కానివ్వండి, ఒక గెలుపుకి 1,00,000 కారణాలు ఉండొచ్చు, వాటికి మాత్రం ఒకటే కారణం, ఓడిపోయారంతే. కాబట్టి ఈసారైనా జగన్ గెలిచినట్టేనా అని అంటే కనుక కొన్ని కారణాలు ఉన్నాయి, లేకపోతే గెలవచ్చు అనడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఎలా అంటే రీసెంట్గా హైదరాబాద్లో ఏదైతే జగన్ గారి కోసం నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్ళాడో, ఆ నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్ళింది అంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగింది మొదలుకుని అక్కడి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకి, నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి లోటస్ పాండ్కి, ఈ 3 చోట్లకి వెళ్ళిన జగన్ గారు ఎక్కడంటే ఓకే, ఆంధ్రప్రదేశ్ జగన్ గారి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు ఓకే. అక్కడేమైంది? అక్కడేంటండి అంతమంది జనం. కాబట్టి ఖచ్చితంగా జనాభిమానాన్ని, ప్రజాభిమానాన్ని ఖచ్చితంగా చూరగొన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. నేను చెప్తున్నది ఏంటంటే ఓడిపోయిన జగన్ గారు ఓడిపోయినట్టే కాదు, ఆ ఓటమే కాదు, దాంట్లో కూడా గెలుపు ఉంది. ఎలా అంటే 40% ఓట్ షేరింగ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఓటమి పాలైనా కానీ 40% ఓట్ షేరింగ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి జగన్ గారు. ఆ ఓటమిలోనే గెలుపు అనేది ఖచ్చితంగా ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ 40% ఓట్ షేరింగే ఆయన గెలుపుకి మూలం. కాబట్టి 2027లో ఎన్నికలు వస్తే కనుక ఆల్రెడీ జగన్ గారు 100 నియోజకవర్గాలు ఎక్కడైతే మనం పడిపోయామో అక్కడే నిలబడి చూడాలి ఖచ్చితంగా. కాబట్టి ఎక్కడైతే మనం లాస్ అయ్యామో అక్కడే గెలిచి చూపించాలి. కాబట్టి ఏదైతే మెయిన్ నా లెక్క అయితే 88 నియోజకవర్గాలు, కానీ ఎక్కువ మంది చెప్తుంటే 100 నియోజకవర్గాలు. ఈ 100 నియోజకవర్గాల్లోనే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి కారణానికి ఈ 100 నియోజకవర్గాలే. అలాగే అనూహ్యంగా పోలింగ్ శాతం పెరిగింది కూడా ఈ 100 నియోజకవర్గాలే అని చాలా మంది చెప్తున్నారు. నేనైతే 88 నియోజకవర్గాలని చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా. ఆ 88 నియోజకవర్గాల్లో కనుక జగన్ గారు కొంచెం జాగ్రత్తగా ఉండుంటే కనుక లాస్ట్ టైం కూడా విన్నింగ్ జరుగును, ఇదైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే కనుక జగన్ గారు ఆ 88 నియోజకవర్గాల్లో
పోలింగ్ పర్సంటేజ్ పట్టించుకున్నాడు కానీ, పోలింగ్ బూత్ ఏజెంట్ కానీ, అలాగే పోల్ మేనేజ్మెంట్ కానీ, లేదా ఏది కూడా 88 నియోజకవర్గంలో సక్రమంగా జరగల. ఏంటి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోలింగ్ బూత్ ఏజెంట్లే టీడీపీకి పనిచేశారు అక్కడ. కాబట్టి అంటే ఎలక్షన్ జరుగుతుంది కనుక ఒక నెల ముందే కూటమికి సంబంధించినటువంటి కొంతమంది కోవట్లు వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయ్యి వాళ్లే పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కూడా ఉండడం జరిగింది చాలా చోట్ల. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా సర్వే చేసి తర్వాత ఒకదాని తర్వాత కారణాలు ఎత్తుకున్న తర్వాత తేలిన అంశాలు. కాబట్టి ఈసారి అలా జరగనేమని చెప్పేసి జగన్ గారు ఒక ఎలా అంటే దాన్ని ఏమని ఒక చక్రం లాంటిది, ఒక బంధనం లాంటిది క్రియేట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకుని గతంలో జరిగినటువంటి భారీ మూల్యం ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకుని ఒక పద్మవ్యూహం సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మందికి తెలుసు ఎలాగంటే నియోజకవర్గానికి 10 మంది మొత్తం ఐ థింక్. కాబట్టి వీళ్ళందరితోటి కొన్ని లక్షల సైన్యాన్ని అయితే కనుక సిద్ధం చేస్తాడు. ఆల్రెడీ సిద్ధం చేసేసారని చాలా మంది మాట్లాడతారు. కొంతమంది సబ్స్క్రైబర్లు మనకు కూడా కామెంట్ చేశారు. ఏమని అన్న ఆల్రెడీ వాళ్ళందరికీ పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఏంటి ఎలా ఉండాలి ఏంటని ఒక సైన్యాన్ని ప్రిపేర్ చేశాడు. వాళ్ళకి కావాల్సిన ఐడెంటిటీ కార్డులు కూడా ఇష్యూ చేశారు నియోజకవర్గాలు. కాబట్టి ఇలాగా నియోజకవర్గానికి వచ్చి ఎంతమంది, గ్రామానికి వచ్చి 2 నియోజకవర్గానికి వచ్చి ఎంతమంది అని చెప్పేసి మొత్తం మీద కొన్ని లక్షల మందిని సిద్ధం చేశారు. వాళ్లే ఉంటారు ఇప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా, ఎలక్షన్ కౌంటింగ్ డేట్ వరకు కూడా, రిజల్ట్ అనౌన్స్ చేసే వరకు కూడా వాళ్లే ఉంటారు. వాళ్ళకి సుశిక్షితులైనటువంటి సైనికులుగా తీర్చిదిద్దుతున్నారు వైఎస్ఆర్సీపీలో. అదొక భాగం అని అయితే మాట్లాడతారు. తర్వాత కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఎలా అంటే గోదావరి జిల్లాలు చూసుకుంటే కనుక గోదావరి జిల్లాలేమో ముద్రగడ గారికి అప్పగించి, అలాగే కృష్ణా గుంటూరేమో పేర్ని నాని గారు, అలాగే కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, ఇవేమో కృష్ణా గుంటూరేమో వాళ్ళకి అప్పగించి, తర్వాత రాయలసీమ జిల్లాలేమో కానీ పెద్దిరెడ్డి కుటుంబానికి వాళ్ళకి అప్పగించి, తర్వాత నెల్లూరు కానీ ప్రకాశం కానీ ఇదేం మిథున్ రెడ్డి వాళ్ళకి అప్పగించి, తర్వాత విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఇలా బొత్స సత్యనారాయణ గారికి అప్పగించి, ఇలాగ పశ్చిమ గోదావరి ఇలాగ కొన్ని అయితే కనుక ఇలా డివైడ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మెయిన్ జిల్లాని కోస్తాంధ్ర ఏంటి ఇలాగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డివైడ్ చేసి ఆ డివైడింగ్ ఫ్యాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అధిపతిగా నియమించారు. అక్కడ వాళ్ళు ఆ జిల్లాలని చూసుకోవాలి ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే వరకు. కాబట్టి వాళ్ళు చూసుకుంటే కనుక ఆ నియోజకవర్గాల్లో ఆ జిల్లాల్లో ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఎప్పుడు మొదలుకొని ఎండింగ్ డే వరకు వాళ్ళే చూసుకుంటారు. ఆల్రెడీ ఇది కూడా ప్లాన్ కూడా సెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాట్లాడతారు. నాకు తెలిసి అన్ని జిల్లాలకే ఇన్ఛార్జీలు అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది, ఏదో అరా కొరా మినహా. కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఇన్ఛార్జీలు లేరంటారు. ఆ నియోజకవర్గాలు కూడా వెతుకుతున్నారు, ఖచ్చితంగా అపాయింట్ చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది జగన్ గారి ప్లాన్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఏంటంటే కానీ ఇదే జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారి గెలుపుకి ఈసారి అన్ని రకాలైనటువంటి వ్యూహాలు పన్నుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటలో ఎలాంటి డౌట్ లేదు. ఈ విషయం మీదే కేంద్రం వరకు దీని విషయంలో చర్చిస్తారు. జగన్ గారు ప్రతి పర్యటన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ప్రతి పర్యటనని వాళ్ళు చర్చించుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. రీసెంట్ గా జరిగిన హైదరాబాద్ లో జరిగిన ఆయన ఏదైతే ప్రయాణం ఉందో, హైదరాబాద్ వెళ్ళడానికి జరిగిన ప్రయాణం ఉందో ఆ ప్రయాణంలో కూడా ఎంతవరకు రాజకీయం ఉంది, వెళ్ళిన జనం ఎటువంటి వాళ్ళు ఏదో బుర్ర జమ్మడానికి డబ్బులు తీసుకెళ్లారు. ఏమంటే ఈ జిల్లా కాకపోతే పక్క జిల్లా కంటే డబ్బులు తీసుకెళ్తే వస్తారు. ఇంకా రాష్ట్రం దాటి రాష్ట్రం అంటే ఎవరు వస్తారు నాకు తెలియదు. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పక్కా తెలంగాణ వాళ్ళే, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు డ్యామ్ షూర్ బల్లగుద్ది మరి చెప్తారు. వాళ్ళు ఎందుకు వచ్చామంటే కనుక ఒక అభిమానం అంతెత్తుకు భారీగా ఇక్కడైతే ఉంది. కాబట్టి ఇది నిజం కాబోతుంది. ఆ అభిమానం ఆంధ్రప్రదేశ్లో అలాగే ఉంది. అవి ఓటర్లుగా మారబోతున్నారు అని అయితే కనుక కొన్ని సంకేతాలు అయితే కనుక వైసీపీకి ఉన్నాయి. తర్వాత ఏదైతే వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి ప్రధానంగా వైసీపీ గెలవాలంటే కనుక కూటమి వ్యతిరేకమే మెయిన్. కూటమికి భారీగా వ్యతిరేకత అయితే ఉంది. అది నేను మీరు చెప్పడం కాదు, డైరెక్ట్గా ఇలా టేబుల్ మీదే ఫైళ్ళు అయితే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చెప్పించుకున్న నివేదికలు IVRS కాల్స్ కావచ్చు, ఎక్కడ మనం చూస్తున్నాం ఈ నెల రాజకీయ చరిత్రలో ఏంటి గెలిచిన ఏడాదిలోపే ఆ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండటం లేదా, అవినీతి పాల్పడుతున్నాడా లేదా, మంచి చేస్తాడా లేదా, చెడా మంచా, ఇలాగా గెలిచిన ఏడాదిలోపే ఎమ్మెల్యేల పైన IVRS కాల్స్ జరిగినటువంటి IVRS కాల్స్ సర్వే అనేది ఎక్కడా జరగల, ఫస్ట్ టైం జరిగింది ఏపీ. అర్థమైందా? కాబట్టి అంటే ఏ తారాస్థాయిలో పెద్ద సర్వేలు రైస్ కానీ కేకే కానీ ఇక పెద్ద సర్వేలన్నీ కూడా సంవత్సర పాలన ఎలా ఉందని చూస్తే కనుక పూర్తి వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇంచుమించుగా సుమారుగా 100 మంది ఎమ్మెల్యేల దాకా అసలు వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కింద అని ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ క్రోడీకరించుకుని ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే
పక్కాగా గెలుపు సునాయాసంగా జరగబోతుంది అని అయితే కనుక ఒక నిర్ధారణకు అయితే వచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ రానున్న రోజుల్లో ఇంకెలా జరగబోతుందండి, సంవత్సరానికి ఎంత ఉంటే కనుక ఇంకో 2-3 సంవత్సరాల్లో ఇంకెంత అప్రదిష్ట పాలు కాబోతుంది కూటమి ప్రభుత్వం అనేది మాట్లాడుకోవడం జరిగింది. ఏదేమైనా వాళ్ళ అప్రదిష్ట పాలు కావడం వీళ్ళ గెలుపుకు నాంది కావచ్చు, వాళ్ళు వ్యతిరేకత వీళ్ళకి ప్లస్ కావచ్చు. ఈ రకంగా ఇవన్నీ సరిచూసుకుని జగన్ గారి గెలుపు గెలిచేసినట్టే అని కేంద్రం కానించి, కొంతమంది రాజకీయ విశ్లేషకుల కానించి, అలాగే కొంతమంది జర్నలిస్టులు కానీ మాట్లాడుతున్న మాటలు ఇవి. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్తగా మన ఛానల్స్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.